ఫ్రెండ్స్ ఈరోజు TCL 55 ఇంచెస్ 4K QLED టీవీ ఇది గూగుల్ టీవీ అని అయితే చెప్పుకోవచ్చు. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో తెలుసుకుందాం. అలాగే ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే ప్రాసెస్, అంటే గోడకి ఏ విధంగా సెట్ చేసుకోవాలనే ప్రాసెస్ కూడా ఈ వీడియోలో మీరైతే చూడొచ్చు అనమాట. సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది TCL 55 ఇంచెస్ 4K QLED గూగుల్ టీవీ. సో ప్రజెంట్ అయితే వీళ్ళు డెలివరీ బాయ్స్ అనమాట. వీళ్ళే ఇంకా ఏమంటారు, డోర్ స్టెప్ డెలివరీ ఏమంటారు కదా, అట్లా ఓపెన్ చేస్తారు. సో అంటే డ్యామేజ్ అట్లాంటివి ఏమన్నా అయితే ఆటోమేటిక్గా రిటర్న్ తీసుకుపోతారు అనమాట. కాకపోతే మనకి అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు. సో టీవీ అయితే ఈ విధంగా ఉంది. ప్రజెంట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి దాంతోపాటు ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చిర్రు, అట్లనే దాని స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తా. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది స్పీకర్ అనమాట, సబూఫర్ చిన్నది. సో ఇవి చూడండి, ఇవి స్టాండ్ అనమాట. అంటే మనం గోడకి పెట్టుకునేది కాకుండా స్ట్రైట్గా నిలబెట్టుకోవడానికి ఇవి స్టాండ్స్ అయితే ఇచ్చారు అనమాట. అటు ఇటు రెండు అయితే ఇచ్చారు. చూడండి కేబుల్ అయితే ఈ విధంగా ఉంది. సో అలాగే సెల్స్, సో చూడండి వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్, ఇట్లా సీరియల్ ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట గోడ కొట్టుకోవడానికి. సో చూడండి రిమోట్ అయితే ఈ విధంగా ఉంది, మొత్తం స్మార్ట్ రిమోట్ అనమాట. సో వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, అట్లనే మీకు కొన్ని యాప్స్ సంబంధించిన బటన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అట్లనే కాస్ట్ చూడండి 1,20,000 దాకా అని చూపిస్తుంది, కానీ ఇది దాదాపు మార్కెట్లో 35,000 ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మనం నిమ్మలంగా మాట్లాడుకుందాం వాటి గురించి. సో చూడండి గోడ కొట్టుకోవడానికి సో ఇక్కడ LED ఆర్ LCD టీవీ వాల్ మౌంట్ ఉంది, సపరేట్గా పర్చేస్ అయితే చేసుకోవాలన్నమాట ఇది. సో నాకు తెలిసి ఒక 500 వరకు ఉంటుంది అనుకుంటా. సో ఇట్లాంటిది ఏమన్నా కావాలంటే ఈ లింక్ కూడా ఇస్తా, అట్లానే టీవీ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. చూడండి ఇక్కడ కొన్ని స్క్రూస్, అట్లనే గోడకి ఫిక్స్ చేసుకోవడానికి ఈ విధంగా ఐటమ్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ చూడండి ఈ విధంగా ఉన్నాయి. మనకి అంటే వాల్ మౌంట్ చేసి అటు ఇటు మనం టీవీని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం మన అనువుగా ఎటంటే అటు సెట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తే, యాక్చువల్గా ఇన్స్టాల్ చేయడానికి అయితే పర్సన్ వస్తాడు, కాకపోతే ఇంకా మా బావకి కొంచెం ఇన్స్టాల్ చేయడం వచ్చని తనే ఫిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా అటు ఇటు మొత్తం ఫిక్స్ చేసేసి, సో స్క్రూస్ మొత్తం టైట్ చేసి చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది అది స్పీకర్. సో దీని గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది దీనికి. AIPQ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. HDR10+ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది డాల్బీ విజన్, అట్మాస్, అట్లనే DTS XB కూడా సపోర్ట్ చేస్తుంది అని అయితే వీళ్ళు మెన్షన్ చేసారు. ఇది గేమ్స్ని కూడా చాలా స్మూత్గా ప్లే చేయగలదు అనమాట. స్లిమ్ టీవీ అని చెప్పుకోవచ్చు. అట్లనే యాంక్యో అల్ట్రా బేస్ అయితే మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే కొంచెం బేస్ సౌండ్ వస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేసారు అనమాట. సబూఫర్ ఉంటుంది కాబట్టి. దీనికైతే 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో దీనికి కొన్ని పోర్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. USB 3.0 పోర్ట్, LAN పోర్ట్, HDMI 1, 2, 3 3 పోర్ట్స్ ఉంటాయి. అట్లనే కేబుల్, అంటే కేబుల్ టీవీ పెట్టే ఒక పోర్ట్ ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. AV అడాప్టర్, అట్లనే హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం కోసం ఆడియో జాక్, డిజిటల్ ఆడియో అవుట్, ఆప్టికల్ది పోర్ట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట. సో 55 ఇంచెస్ టీవీ వచ్చేసి ఇది మీరు 1.7 మీటర్స్ లాంగ్ నుంచి అయితే చూడాలని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి దాదాపు ఒక 11 kgs వరకు అయితే ఉంటుంది. సో రిమోట్లో వాయిస్ కంట్రోల్, బ్లూటూత్, అట్లనే వైఫై, అలాగే మనకి సౌండ్ అవుట్పుట్ కూడా 35 వాట్స్ వరకు అయితే వీళ్ళు ఉంటుంది అనేది మెన్షన్ చేశారు అనమాట. 2 years వారంటీ అయితే మ్యానుఫ్యాక్చర్ ఇచ్చారు. అట్లనే 6 months రిమోట్ కూడా వారంటీ అయితే ఇచ్చారనమాట. సో చూడండి టీవీ ఆన్ చేశాక ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది అనమాట. ఈ టీవీ మోడల్ చూసుకుంటే C61B సిరీస్ QLED టీవీ. సో మీకు 43 ఇంచెస్, 55, 65 ఈ విధంగా చాలా రకాలుగా ఉంటాయి అనమాట. సో మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు తీసుకోండి. సేల్ అట్లాంటి పెద్ద పెద్దవి జరుగుతాయి కదా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో, అప్పుడు మీకు తక్కువ రేటుకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ప్రజెంట్ అయితే ఇది టీవీ మేమైతే తీసుకోలేదు, మా అక్క వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. సో మీకు ఒకసారి అన్బాక్సింగ్ ప్లస్ ఈ టీవీ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూపించాలి అన్నట్లు మీకు ఇప్పుడైతే చూపిస్తున్నా. సో ప్రజెంట్ అయితే ఇది ఇక టోటల్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నిమ్మలంగా ఇంకా ఉంటాయి కదా సాంప్రదాయాలు, బొట్లు ఈ విధంగా పెట్టేసి ఇక ఆన్ చేసి ఇక ఒక దేవుడి పాట అయితే పెట్టుకుర్రు. తర్వాత ఇక వీడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.